హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న చేసిన వీడియోకి కంటిన్యూషన్ చేస్తున్నానండి. నిన్న మీకు మార్నింగ్ రొటీన్ చూపించాను కదా 10 o'clock వరకు. సో ఇప్పుడు నేను ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో డిన్నర్ కోసం ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, అల్లుడు చిక్కుడు అనమాట. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను అవి ఒలుస్తుంటే పాప కూడా ట్రై చేస్తుంది వలవడానికి. సో ఇవైతే నేను చిన్నగా అంటే అటు సైడు ఇటు సైడ్ కూడా మొత్తం తీగలా వస్తుంది కదా, అది తీసేసి తర్వాత ఇలా పీసెస్ చేసుకున్నానండి. కట్ చేయలేదన్నమాట, చేతితోనే తుంచాను. సో మనకి చిక్కుడు చాలా మంచిదండి, ఫైబర్ బాగుంటుందన్నమాట. హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. అంటే మీరు వీక్లీ వన్స్ కాకపోయినా అన్ని వెజిటేబుల్స్ కూడా మంత్లో అన్ని కవర్ చేసేలాగా చూసుకోండి. హెల్త్ పరంగా అయితే అన్ని వెజిటేబుల్స్ మనం తీసుకోవాలి. అండ్ సీజనల్ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ కాకరకాయ అట్లాగా. సో అవి కూడా మనం మధ్యలో తీసుకుంటూ ఉంటే మంచిదన్నమాట. సో తర్వాత ఇందులో వచ్చేసి నేను ఉప్పు కొద్దిగా అలాగే పసుపు వేసి కొంచెం వాటర్ వేశాను. సో ఈ వాటర్ మనకి పైకి పొంగకుండా ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసామంటే మనకి పైకి అది వాటర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రైగా కావాలి అనుకుంటే ఇందులో వాటర్ లేకుండా కుక్ చేసుకోవచ్చు అనమాట. నేను కర్రీ కోసం కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదని చెప్పేసి ఇలా తీసుకున్నాను. మీరు ఫ్రై కోసం అయితే కనుక జస్ట్ ఒక 2 విజిల్స్ సరిపోతుందండి. ఫ్రై కోసం మరీ మెత్తగా అయిపోయినా కూడా మీకు మొత్తం విడివిడిగా అయిపోతుంది అనమాట. ఇలా పీసెస్గా కావాలంటే మాత్రం 2 విజిల్స్ పెట్టుకోవాలి. సో మీరు ఫ్రై కోసం అయితే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో కర్రీ కోసం అయితే ఇక్కడ నేను పోపు పెట్టేశాను, ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటా కూడా యాడ్ చేశాను. సో ఒక పూటకే కాబట్టి నేను క్వాంటిటీ తక్కువే తీసుకున్నానండి, 1/2 కిలో అనమాట అవి. చిక్కుడు వచ్చేసి ఇది వచ్చేసి ఒక టమోటా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో నేను పసుపు యాడ్ చేయట్లేదండి, అందులో వేసాను కదా సరిపోతుందని చెప్పేసి. సో కొద్దిగా కారం యాడ్ చేశాను. ఇప్పుడు టమోటా మనకి బాగా స్మాష్ అయ్యేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. సో జస్ట్ ఒక 2 minutesలో మనకి టమోటా అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. సో లిడ్ పెట్టేసి ఒక 2 minutes కనుక ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి. టమాటా చూసారు కదా బాగా స్మాష్ అయిపోయింది. తర్వాత ఇందులో నేను కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను. సో ధనియాల పొడి మాత్రమే యాడ్ చేస్తున్నానండి, ఇంకేమీ యాడ్ చేయటం లేదు. సో ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మసాలాలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, అది మాడిపోకుండా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. విత్ వాటర్ వేసేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి జస్ట్ మనకి ఈ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి కుక్ చేస్తానండి. ఒక 5 minutesలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కుక్ చేసి పెట్టుకుంటే కనుక. ఆ వాటర్ కూడా పడేయకూడదండి, ఎందుకంటే మనం కుక్ చేసినప్పుడు అందులోనే ఉంటాయన్నమాట విటమిన్స్ అన్నీ కూడా. ఆ చిక్కుల్లో ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్ పడేయకుండా మీరు నార్మల్గా ఇలా కాకపోయినా డైరెక్ట్గా కొద్దిగా సాల్ట్ వేసుకొని తీసుకోండి, అలా కూడా మంచిదే అనమాట. సో ఇది కుక్ అవుతూ ఉందండి. సో ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక జస్ట్ అది ఒక 2 minutes ఆ కొత్తిమీర కూడా మగ్గేంత వరకు ఉంచేసుకొని తర్వాత ఆపేస్తున్నాను. ఇక నేను పాపతో కొంతసేపు ఆడుకున్నాను అనమాట ఈవినింగ్ టైం, అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. సో చాలామంది అడుగుతారు కదా పాపతో ఎలా స్పెండ్ చేస్తారని చెప్పేసి, అందుకనే షేర్ చేస్తున్నాను. వేదాంచిత, ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? రాస్తున్నావా? రాసుకుంటున్నావా? చిన్ని దొంగలు లేదా? దాని మీద రాయకూడదు నాన్న. నీకు పేపర్ ఇచ్చిల్లా, అదిగో పేపర్ అద్దు, అదిగో పేపర్ అదిగో అటుపక్క ఉంది చూడు. ఆ పేపర్ తీసుకొని దాని మీద రాసుకోవాలి.
అది వద్దా? వద్దదే? బాలేదా? బాలేదా? నీ బొట్టు భలే ఉందే. బొట్టు చూపించు. బొట్టు ఏది? అదా? అది నీ జుట్టు ఏది? పిల్లకేసుకోవాలా నువ్వా? ఏమి బాలా? సరేలే. పిల్లకి ఆడ వేసుకునేది. తీ. నీ కళ్ళేయా? నీ కళ్ళేయి. కళ్ళేవి? నీ బుగ్గలేయమ్మా. అవా? నీ ముక్కేది? ముక్కు అదా? నీ పళ్ళేయి. పళ్ళేయమ్మా. పళ్ళు, టీత్. ఇగో. నీ మూతేది? నీ మూతేది? మూతి. ఇదిగో. ఇదిగో. నీ గడ్డం ఏందానా? నీ గడ్డం ఇది. ఇది నీ గొంతేది? అదా? నీ చేతులేయమ్మా. నీ చేతులేవి? నీ గాజులేవి? గాజులేవి? నీ గొలుసులేవి? నీ గొలుసులు? గాజులేలే. అవి గాజులేలే. నీ గొలుసులేవి? గొలుసులేవి? నీ పొట్టేదమ్మా. వేదాంచిత ఎవరు? వేదాంచిత ఎవరు? నువ్వా? అమ్మేది? అమ్మేది? చింతల్లి. సో నెక్స్ట్ ఈరోజు నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తానండి. సో ఇక్కడ నేను 1 కప్ అల్లం తీసుకున్నాను. అంటే దీనికి ఈక్వల్గానే వెల్లుల్లి కూడా తీసుకుంటాను. సో అల్లం ఆల్రెడీ నేను మొత్తం కూడా కడిగి క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు నేను వెల్లుల్లి వలుస్తున్నానండి. నాకు ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి. నేను వెల్లుల్లి వలవడానికి వస్తే తను కూడా ఒక్కొక్కటి తీసి పక్కన పెడుతుంది అనమాట, తనకు వచ్చినంత వరకు కూడా. సో చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే. సో నేను ఇది మొత్తం కూడా వలవట్లేదండి. జస్ట్ ఏమంటారు, తల తోక తీసేస్తారంటారు కదా, సో అలా తీసేస్తున్నాను అనమాట. మొత్తం కూడా క్లీన్గా అయితే నేను వలవట్లేదు. ఇది కూడా నేను 1 కప్ తీసుకుంటున్నానండి వెల్లుల్లి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక మేము డిన్నర్ ఫినిష్ చేసామండి. అది నేను ఒలిచి పెట్టాను అనమాట, ఇంకా వేయలేదు. సో డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను పాపకి మంకీ క్యాప్ తీసుకోవడానికి, పైన ఇంకోటి తీసుకోవడానికి అని వెళ్ళాము బయటికి. ఎందుకంటే టుమారో కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి, కోటిలింగాలకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. నిజంగా ఆ వీడియో చూసిన పుణ్యమే అనమాట. నేను మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. సో వెళ్తున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో తను బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం చలిగాలు తగులుతుంది కదా, నేనైతే ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను క్యాప్. సో ఇది ఒకటి కొందామని చెప్పేసి బయటకు వచ్చామండి. సో ఒకటైతే తీసుకొని ట్రయల్ కూడా వేసాము. మంకీ క్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం ఓవరాల్గా ఒక 2 తీసుకున్నాము, ఉంటుంది కదా అని చెప్పేసి. ఒక్కోసారి ఒక్కోటి తను వేయించుకోదండి ఒక్కో మోడల్, అందుకని చెప్పేసి 2 మోడల్స్ తీసుకున్నాము. ఒక షాప్లో తీసేసుకున్నాము. సో బయటికి రాగానే ఇక్కడ రోడ్ సైడ్ కూడా పెట్టున్నారనమాట. ఇంకొకటి ఇలా మంకీ క్యాప్ ట్రై చేసాం తనకి. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము. కాళ్ళు నొప్పి తగలదా? కాళ్ళు నొప్పి తగులుతుంది నాన్న, కాళ్ళు నొప్పి తగులుతుంది. చోటి భయం లేదు కదా, చోటి దెబ్బలు. ముక్కు కోస్తా ఎట్లా ముక్కు కోసేది?
అత్త నీకు కోసేనా ఎట్లా మా ముగ్గు కోసేదా పాలు కాలుతున్నాయి కాలుతున్నాయంటే కాలుతున్నాయంటే అక్కను కొట్టకూడదు తప్పు ఏం పేరు వేద్విక వేద్విక నీ పేరు ఏం పేరు నాన్న వేదాంశిత చూడు అక్క నేను పిలుస్తుంది చూడు వేదాంశిత అక్క పేరు చెప్పు ఇషిత ఇషిత అక్క గిలి అమ్మ అక్క అక్క ఆకేసి బుబేసి చెప్పు ఆకేసి బుబేసి చెప్పు ఆకేసి పెట్టమన్నాడు పాప పడిపోద్దమ్మా చిన్నది కదా పాప పడిపోద్ది నువ్వంటే ఆపుకుంటావు పాప ఆపుకోలేదు కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఎలా ఉందో ఇంకా చాలా క్యాప్చర్ చేశాను బట్ అన్నీ షేర్ చేయట్లేదు అనమాట యాక్చువల్గా ఈరోజు రేపు మార్నింగ్ బయటకు వెళ్ళాలి కాబట్టి త్వరగా పడుకుందాం అనుకున్నాము బట్ వీళ్ళు చాలా లేట్ చేసేశారు 11:30 వరకు కూడా ఆడుకుంటూనే ఉన్నారనమాట సో తర్వాత అయితే ఇక్కడ నేను వాళ్ళిద్దరిని అలానే ఆడుకోండి అని చెప్పేసి ఆడుకుంటున్నారు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని ఇటు సైడ్ వచ్చేసాను సో దీనికోసం నేను అల్లం వెల్లుల్లి వేసేసానండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేశాను కల్లుప్పు తీసుకున్నానండి సో ఉప్పు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను సో పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను నేనైతే ఒక 15 డేస్కి ఒకసారి అలా వేస్తానండి 1 వీక్ 10 డేస్ అలా వేసుకుంటాను అనమాట మంత్కి ఒకసారి అయితే వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 1 వీక్కి వేస్తానండి ఈసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి వేసేసాను సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇదైతే రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తున్నానండి మీరు ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట పెట్టాలనుకున్నా కూడా మీరు ఉప్పు వేసి కనుక మిక్సీ పట్టుకున్నారంటే బయట పెట్టుకున్నా కూడా పాడవదు అనమాట చాలా రోజుల వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది నేనైతే వీళ్ళది పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ అనేది చేసుకుంటున్నాను సో వాళ్ళకి ఇంకా నిద్ర రాలేదండి ఇంకా ఆడుకుంటున్నారు బెడ్రూమ్లో సరే పాపని నిద్రపు చేస్తానన్నా కూడా ఇద్దరు ఆడుతూనే ఉన్నారు సో ఇద్దరు హగ్ చేసుకుంటున్నారు అనమాట సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను రేపు మాత్రం వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది సో తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్